ప్రకాశం జిల్లా పారిశ్రామిక రంగంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల సృష్టికి వేదికగా నిలిచిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తల సదస్సు ప్రకాశం జిల్లాలో నిర్వహించడం విశేషమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో ఇటువంటి పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం శుభపరిణామమని తెలిపారు. ప్రకాశం జిల్లాను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సమిష్టిగా కృషి చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఒంగోలు నగరాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దే సమయం ఆసన్నమైందని, ఇందుకోసం ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరైన పారిశ్రామికవేత్తలందరూ కలిపి సుమారు 20,000 కోట్ల పెట్టుబడి సామర్థ్యం కలిగిన వారని పేర్కొంటూ ఆ పెట్టుబడుల్లో కొంత భాగమైన ప్రకాశం జిల్లాకు వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, ఎగుమతి రంగాలకు, సేవా రంగాలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. స్థానిక పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా తమ సొంత జిల్లాలోనే పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి భాగస్వాములు కావాలి అంటూ కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలంగా, ఆర్థికంగా బలోపేతమైన జిల్లాగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పంతో ఉన్నారని తెలిపారు. అలాగే జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పండ్ల తోటలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, హార్టికల్చర్ మరియు పొగాకు కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రకాశం జిల్లా అవకాశాల గని అని, పెట్టుబడులు పెడితే లాభాలు మాత్రమే కాదు, జిల్లా భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు అవుతారు అంటూ పారిశ్రామికవేత్తలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. అందుకే చెప్తూ ఉంటా, ఇండస్ట్రీ అంటే అప్పు లేనిదే ఆస్తి కాదు. అప్పు లేనిదే ఆస్తి అంటే ఏమిటి? 100 రూపాయల ఆస్తితో మీకు 50 రూపాయలు మీరు అప్పు చేసుకున్నా కూడా సేఫ్ అది. కానీ 100 రూపాయలు 150 రూపాయలు అప్పు చేస్తే అప్పు లేనిదే ఆస్తి లేదు. బట్ ఆస్తి ముందు అప్పు, అదే అప్పు ముందు ఆస్తి కూడా నిలవదు, మళ్ళీ పోతుంది. అటువంటి పని చేయకుండా ఇండస్ట్రీస్ అనేవాళ్ళు చక్కగా ఇక్కడ చేయడం అనేది ఎంతో ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా అభినందిస్తూనే ఉన్నారు. ఇకపోతే చాలా ఏపీ ప్రజెంటేషన్స్ వచ్చినాయి, ఇండివిజువల్ కూడా ప్రజెంటేషన్ వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి. మీకు తెలుసు, తూర్పున బంగాళాఖాతం ఉన్నది, పశ్చిమాన్ని చూసుకుంటే మనం నల్లమల ఫారెస్ట్ ఉంది, ఇక్కడ ఉత్తరాన సింగరకొండ టెంపుల్ ఉన్నది, ఆ తర్వాత దక్షిణాన్ని చూసుకుంటే పాలకొండ టెంపుల్ కూడా ఉన్నది. ప్రకాశం మన మార్కాపురం జిల్లాలు కంటే కూడా సస్యశ్యామలంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ వెలుగున్న ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసి హార్టికల్చర్ ఏంటంటే రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ అనేది వారు అక్కడ రాయలసీమ ప్రాంతం అంటే మనకు ప్రకాశం జిల్లా, పాత ప్రకాశం జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రాయలసీమ హార్టికల్చర్ హబ్ అనేది 30,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నది. ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనకి ఎన్నో పరిశ్రమలు కూడా కావాలి. అంతతో కాకుండా టూరిజం అంటే ఇప్పుడే చెప్పారన్నప్పుడు వనటూరు నుంచి గుండమాల వరకు అంటే పాటల నుంచి అని మన సత్యాగారు కూడా చెప్తుంటారు. అన్నప్పుడు కూడా దాదాపు 70 కిలోమీటర్లు మన కోస్ట్ లైన్ ఉంది, ప్రెస్టేట్ బీచెస్ ఉన్నాయి. ఈ బీచెస్ ప్రాంతం అనేది మనం ఎంతసేపు చీరాల సూర్యలంక అనుకుంటున్నాం, కానీ మనకు గౌరవ కలెక్టర్ గారు అయితే ఎయిర్పోర్ట్ అనేది కొత్తగా ల్యాండ్ అనేది కూడా వారు చూసి ఈ ఎయిర్పోర్ట్ ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దావచేత జనార్దన్ గారు మేము ఆలోచిస్తున్నాం. ఎవరన్నా హైదరాబాద్ నుంచి రావాలంటే, బెంగళూరు నుంచి రావాలన్నా కూడా ఒంగోలు ఎయిర్పోర్ట్ లో దిగి కొత్తపట్నం బీచ్ లోకి వెళ్ళైనా వరకు అన్ని వసతులు కూడా ఈ వేదిక మీద ఉన్న వారందరూ కూడా దీన్ని సహకరించి కూడా చేస్తారనేది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.